అందరికీ నమస్తే. మేడారం రెండవ పార్ట్ చూసుకొని నెక్స్ట్ మూడో పార్ట్కి వెళదాం. ఓకే, స్టార్టెడ్. ప్రస్తుతం గుడి బయట ఉన్నాము. ఇటువైపు గుడికి ఆపోజిట్లో చిలకల గుట్ట ఉంటుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క అమ్మవారు ఉండేటటువంటి గుట్ట చిలకల గుట్ట. మనకి పావురాల గుట్ట అని చెప్పి ఒకటి ఉంటుంది. అది వచ్చేసి మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మృతి చెందినటువంటి గుట్ట. అది మనకి ఆంధ్రాలో ఉంటుంది. కర్నూలు జిల్లా ఆంధ్రాలో పావురాల గుట్ట. చిలకల గుట్ట వచ్చేసి ఇక్కడ అనమాట, మనకి మేడారం దగ్గర. ఇక్కడ మొత్తం కూడా గిరిజన అంటే కోయ కులం వారు పూజారులే ఉండటం ఇక్కడ ప్రత్యేకత. అలాగే గిరిజన సంప్రదాయం ప్రకారంగా చాలా రహస్యమైనటువంటి పూజా విధానం ఇక్కడ జరుగుతుంది. 1996లోనే ఇది రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగింది. మాఘమాసంలో ఈ జాతర జరుగుతుంది. ఈ జాతర ప్రధానంగా పగడిద్దరాజు సమ్మక్కల పెళ్లి జాతరగా అంటే కళ్యాణంగా భావించడం జరుగుతుంది. వచ్చేటటువంటి దారిలో అంటే వరంగల్ నుంచి మేడారం వచ్చేటటువంటి దారిలో ములుగు దగ్గర ఘట్టమ్మ తల్లి దేవాలయం ఉంటుంది. ఈ ఘట్టమ్మ తల్లి ఎవరంటే మనకి సమ్మక్కకి నమ్మిన బంట అనమాట. ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో ఆదివాసీలు అలాగే ఇతర జనాభా ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. వరంగల్ నుంచి 100 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి. ఈ ములుగు అనేటటువంటి ఊరు నుంచి 45 కిలోమీటర్ల దూరంలో మేడారం ఊరు ఉంటుంది. 1996లోనే మనం ఇది రాష్ట్ర పండుగగా జరిగిందని మనం చెప్పుకుంటున్నాము. ఇక్కడ అమ్మవారికి ఈ విధంగా బలులు ఇస్తూ ఉంటారు. ఇక్కడ పొట్టేళ్ళు, కోళ్ళు ఈ విధంగా అమ్మవారికి ఇక్కడ బలి ఇవ్వడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలాగే 4 రోజుల పాటుగా ఈ యొక్క జాతర జరుగుతుంది. ఈ దేవతలు గద్దెల్ని ఈ దేవతలు ఉండేటువంటి గద్దెల్ని మామూలు మట్టితో కాకుండా అడవిలో ఉండేటువంటి పుట్ట మీద ఉండే మట్టిని తీసుకొచ్చి ఆ గద్దెలను అలికి ముగ్గులు వేయడం జరుగుతుంది. ఈ దేవతలందరినీ ఒకేసారి గద్దెలపైకి తీసుకువస్తారు. ఈ యొక్క దేవతల గురించి కోయ పురాణంలో కూడా ఉన్నది. అయితే ఎవరు చెప్పని విషయం ఏమిటంటే సమ్మక్క భర్త పగడిద్దరాజు, ఇది ఓకే. సమ్మక్క కూతురు సారలక్క, ఇది కూడా ఓకే. సమ్మక్క కొడుకు జంపన్న, ఇది కూడా ఓకే. సమ్మక్క భర్త పగడిద్దరాజుకి ఒక తమ్ముడు ఉన్నాడు. అతని పేరు గోవిందరాజు. అంటే సమ్మక్కకి మరిది. అంటే సమ్మక్క కూతురు సారక్కకి గోవిందరాజు బాబాయ్ అవుతాడు. అంతేగాని సారక్క భర్త గోవిందరాజు కాదు. చాలామంది సారక్క భర్త గోవిందరాజు అని చెప్తూ ఉంటారు. గోవిందరాజు ఆలయ పూజారి గారు ఒక వీడియోలో ఈ విధంగా మనకి చెప్పడం జరిగింది. అలాగే నాగులమ్మ అనే ఆవిడ సమ్మక్కకి సవితి లేదా అక్క అవుతారు. సమ్మక్క భర్త అయినటువంటి పగిడిద్దరాజుకి మరో భార్య ఉన్నది, ఆవిడ నాగులమ్మ. నాగులమ్మ అనేవారు కూడా మనకి పగడిద్దరాజు భార్య. అయితే ఒకరు సమ్మక్క అయితే మరొకరు నాగులమ్మ అనమాట. అలాగే మేడారం సమ్మక్క పగడిద్దరాజు కళ్యాణం సందర్భంగా సమ్మక్క అమ్మవారు గుడుంబాన్ని స్వీకరిస్తారు. రహస్య పూజా విధానంలో ఇది కూడా ఒకటి ఉంటుంది. గుడుంబ అంటే తెలుసు మనకి, సారా. గద్దెలపైకి తీసుకొచ్చేటప్పుడు సమ్మక్కని బంగారు కుంకుమ భరణి రూపంలో తీసుకొస్తారు. మొత్తం ఒక 5-6 ఆదివాసీ వంశాల వారు ఈ పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అయితే గద్దెలపైకి వచ్చిన తర్వాత సమ్మక్క, సారక్క, పగడిద్దరాజు, గోవిందరాజు ఈ యొక్క వేషాలు ఆదివాసీ పూజారులే దేవతా వేషంలో వస్తారు. అయితే చాలామంది అంటే ఒక 100 మంది దాకా ఈ యొక్క వేషాలు వేసుకొని గద్దెలపైకి వస్తూ ఉంటారు. అయితే ఎవరు అసలు ఆ దేవతామూర్తి అనేది ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడతారు. సమ్మక్కను కుంకుమ భరణి రూపంలో, సారక్కను హనుమంతుని జెండా నీడలో, అలాగే పగిడిద్దరాజు గోవిందరాజును కూడా అదేవిధంగా జెండా నీడలో తీసుకొస్తారు. సారక్కను కూడా ఆదివాసీ పూజారి ఆడవేషంలో సారక్కగా మారి హనుమంతుని జెండా నీడలో గద్దెనెక్కుతారు. సారక్క వేషంలో మనకు ఒక పూజారి గారు ఆ విధంగా హనుమంతుని జెండా నీడలో గద్దెనెక్కుతారు. అయితే చాలామంది సారక్క వేషాన్ని వేయడం వల్ల అసలు సారక్క ఎవరు అనేది ఎవరికి తెలియకుండా గద్దెనెక్కుతారు. ఎందుకంటే ఆ రోజుల్లో కాకతీయుల సైన్యం నుంచి రహస్యంగా తప్పించుకొని ఈ దేవతలు మాయమైనట్లుగా, అలాగే ఇతర దుష్టశక్తుల దిష్టి తగలకుండా సురక్షితంగా గద్దెని చేరే ప్రయత్నంలో భాగంగా ఈ రహస్య పూజా విధానాన్ని కొనసాగిస్తున్నట్టుగా తెలియవచ్చింది.
కన్నెపల్లి నుంచి అంటే ఒక 3 కిలోమీటర్ల దగ్గర దూరం నుంచి మనకు సారక్కను, అలాగే పునుగొండ్ల అనేటువంటి ఊరు అంటే 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ ఊరు నుంచి పగిడిద్దరాజు పెళ్లి కొడుకు వేషంలో కాలినడకన ఇక్కడికి రావడం జరుగుతుంది. అలాగే కొండాయి అనేటటువంటి ఊరు నుంచి గోవిందరాజులు ఇక్కడికి రావడం జరుగుతుంది. గోవిందరాజుకి అసలు పెళ్ళి అనేది కాలేదు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ మొత్తం కూడా పూనకాలు అమ్మవారు ఒంట్లోకి వస్తూ ఉంటారు. ఇక్కడ కొంతమంది భక్తులు పూనకంతో ఉండడాన్ని మనం చూసి ఉన్నాము. అది కూడా రికార్డ్ చేయడం జరిగింది. 700 సంవత్సరాల కిందట జరిగినటువంటి చరిత్ర ఈ యొక్క సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజు, నాగులమ్మ, మనం చెప్పుకున్నాం ఇందాక ఘట్టమ్మ తల్లి ఈ యొక్క చరిత్ర. కాకతీయులు రాజులు వీళ్ళపైకి దాడి చేసినప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో వారిని ఎదిరించలేక వారి చేతిలో హతమైపోవడాన్ని ఇక్కడ మనం చరిత్రగా చెప్పుకుంటున్నాము. మొత్తం కూడా ఇక్కడ కోయ జాతికి, కోయ కులానికి సంబంధించినటువంటి వారు ఆదివాసీలు పూజారులుగా ఉండడం అనేది విశిష్టం. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా వర్ధిల్లుతుంది ఈ యొక్క మేడారం జాతర అని మనం చెప్పుకుంటున్నాము. మాఘమాసంలో ఈ జాతర అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం ఇదే వీడియోని కొనసాగిస్తా మిగిలిన వీడియో భాగాల్ని చూసేటువంటి ప్రయత్నము చేద్దాము. ప్రస్తుతం మనం ఉన్నాము సమ్మక్క గద్దె దగ్గర. ఇక్కడ నుంచి సారక్క గద్దె దగ్గరికి వెళదాము. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనం కంటిన్యూ ఇంకో వీడియోని చూద్దాము. చూసాం కదా మేడారం 2వ పార్ట్ని. నెక్స్ట్ 3వ పార్ట్ని చూసుకొని ఆ యొక్క వీడియోని వాటి గురించి మనం తర్వాత వచ్చేటువంటి వీడియోలో చెప్తాం.